ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సంగీత అన్నారు, సైలెంట్ గా కూర్చున్నారు. ఆద్యకి మా బావకి పెళ్ళైతే ఈ పాటకి పాటలతో డాన్సులతో సందడి సందడిగా ఉండేది. వాళ్ల పెళ్లి కదా అని అందరూ ఇలా మౌన ప్రదర్శన చేస్తుంటే అలా? ఎవరో ఒకరు మొదలు పెట్టే వరకు మనం చేయగలిగిందేమీ లేదు. నీకందరూ డాన్స్ చేస్తుంటే చూడాలనుందా? ఉంది, కానీ ఎవరూ ఆ మూడ్లో లేరు కదా. మూడ్ నేను తెప్పిస్తానుగా. హలో ఎవ్రీవన్, అందరూ ఇలా సైలెంట్ గా ఉంటే ఇది సంగీత ఎలా అవుతుంది? ఏం చేస్తావు నాయనా, ఎవ్వరూ కదలడం లేదుగా. పెళ్ళింట్లో సంగీత అన్న తరువాత స్టేజ్ ఇలా ఖాళీగా ఉండకూడదు. అందుకే నేనే ఒక చిన్న ప్లాన్ చేశాను. 1 minute. ఈ బౌల్లో పేర్లు రాసి స్లిప్పులు పెట్టాను. అందులో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు జంటలుగా వచ్చి డాన్స్ చేయాలి. ఓ, అసలు పండుగ మొదలైంది. అయినా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అవసరమా అంటే ఈ ఏర్పాట్లని చేయడం ఎందుకురా? మనం ఎలాగూ కదలడం లేదు. ప్రశాంత్ అయినా అందరినీ సంతోష పెడదామని చూస్తుంటే వద్దంటావేంట్రా? కాబోయే ఇంటలుడుగా మనవడు చొరవ తీసుకుంటుంటే నువ్వు వద్దంటావేంట్రా శివయ్య? అందరూ మోగముద్దులా కూర్చుంటే వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారు? మనవడా నువ్వు కాని. అందులో ఎవరి పేర్లు వస్తే వాళ్ళందరూ డాన్సులు చెయ్యాల్సిందే. మరి ఇప్పుడు ఫస్ట్ జంట ఎవరు వస్తున్నారో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ జంట సీను అండ్ చారు. చారు అండి. ఏంట్రా సీనయ్యా, డాన్స్ రాదా ఏంటి? నా కొడుకి డాన్స్ రాకపోవడం ఏంటమ్మా? పాట పెట్టండి. నువ్వు వెళ్ళరా? రా బావా, రా చేద్దాం. రా బావా, కమ్ ఆన్. క్లాప్స్ కొట్టాలి. సాంగ్ ప్లీజ్. నెక్స్ట్ రాబోయే జోడీ ప్రశాంత్ అండ్ రామలక్ష్మి. రామలక్ష్మి, ఏంటి అలా చూస్తున్నావు? రా, డాన్స్ చేయాలి. వెళ్ళు. అమ్మా, అమ్మా రామలక్ష్మి, రామా రామా, రా, వెళ్ళు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా
నా గుండెనేమో గిల్లిపోమాకే, నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే. సో నెక్స్ట్ రాబోయే జంట శివరాం అండ్ పార్వతి. ప్లీజ్ వెల్కమ్. నేనా? ఏంటి బామ్మరిది అలా ఉన్నావు? వెళ్ళు. ఎంజాయ్ చేయాలి. వెళ్ళు వెళ్ళు. అయ్యో వెళ్ళు. ఎరగదీసావు బామ్మది. సూపర్. మనం నెక్స్ట్ జోడీ చూద్దాం. వెంకట్రావు అండ్ పద్మ. ప్లీజ్ వెల్కమ్. నేనా? ఓకే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే. పో పో పో. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ జోడీ ఎవరో చూద్దాం. లాస్ట్ జోడీగా వచ్చేవాళ్ళు సీను అండ్ ఆద్య. ప్లీజ్ వెల్కమ్. నా కొడుకుతో ఆది డాన్స్ చేయడం ఏంటి? కుదరదు. సంగీతం తర్వాత అందరూ డాన్స్ చేయాలి. ఇలా వాళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదు అని ఉండదు. సరే, అందరూ సంతోషంగా ఉంటే నువ్వేంటే ఎలాగో అది ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతుందిగా. ఒకసారి డాన్స్ చేస్తే ఏమవుతుంది? సీనయ్య, మీరు కానివ్వండి. సొంత ఊరిలో కళ్ళ ముందరే కొత్త దారులను పుట్టాయే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.